Are you ready? In sorrow we go forward. దుఃఖములో మనం ముందుకు వెళ్తాం. దుఃఖములో మనము ముందుకు వెళ్తాం అంటే దుఃఖములో మనం ముందుకెళ్తాం, విచారముగా ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తాం. దుఃఖము లేని జీవితాలు లేవు, దుఃఖము లేని బతుకులు లేవు, దుఃఖము లేని కుటుంబాలు లేవు, దుఃఖము లేని విచారము లేని వ్యక్తులు లేరు. దుఃఖము ఉంది, విచారం ఉంది, కానీ అక్కడ ఆగిపోము, ఆత్మహత్యలు చేసుకోము, కృంగిపోము, ఒంటరితనానికి వెళ్ళము, మనము ముందుకు వెళ్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు తన కుమారుడు బతకాలి అని కటిక ఉపవాసం చేశాడు, సాష్టాంగపడి ప్రార్థన చేశాడు, డొల్లాడుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ దేవా నా ప్రార్థన ఆలకించన్నాడు, నా ఆర్తధ్వని వినన్నాడు. దేవుడు దానికి నో అని చెప్పాడు. కుమారుడు మరణించాడు, దుఃఖపడ్డాడు. కానీ అక్కడ ఆగల. మళ్ళా రాజకోటకి వెళ్ళాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేశాడు, ముందుకు సాగాడు. దావీదుకి అబ్షలోము మరణించాడు అని వార్త విన్నాడు. ఎంతో గుండె పగిలిపోయి, నా కుమారుడా, నీకు బదులుగా నేను మరణిస్తే బాగుండు, నా కుమారుడా, నీకు బదులుగా నేను మరణిస్తే బాగుండని గుండెలు బాదుకొని ఏడ్చాడు. తన వస్త్రాలు చింపేసుకున్నాడు. కానీ తనతో ఉన్న సైన్యపు అధికారి మిగతా వాళ్ళు వచ్చి, అన్నా నువ్వే కృంగిపోతే ఇక మా బతుకులేంటి, నువ్వే ఇలాగుంటే మా బతుకులేంటి, ఈరోజు యుద్ధంలో విజయం పొందాం కదా, విజయం లాగలేదు మాకు, నువ్వే కుంగిపోతే ఏంటిది. ఆ దుఃఖం ఉంది, కానీ ఆ దుఃఖములో ఆయన ముందుకెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదుకి మంచి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు ఏంటంటే యోనాతాన్. యోనాతాన్ అంటే ఎంత ప్రేమ అంటే ఏమని చెప్పాడంటే, స్త్రీల ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పది. అంటే తన భార్య ప్రేమ కన్నా, దేవుని ప్రేమ కన్నా కాదు, తన భార్య ప్రేమ, అనేక మంది భార్యలు ఉన్నారు అతనికి, ఆ ప్రేమ కన్నా నీ దగ్గర వచ్చిన ప్రేమ గొప్పది. అంత మంచి బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు, అంతగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడిన వాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు స్నేహంగా ఉండిన వాళ్ళు. సౌలు రాజు గారి యొక్క కుమారుడు యోనాతాన్. కానీ ఆ యోనాతాన్ మరణించాడు. గుండెలు బద్దలైపోయినాయి, హృదయం ముక్కలైపోయింది, గాయపడింది. కానీ అక్కడతో ఆగల. ఏం చేశాడో చూడండి. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం, 26వ వాక్యం, 27వ వాక్యం. యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరుడివై ఉంటివని నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. హల్లెలూయా. అంతగా ప్రేమించాడు దావీదు యోనాతాన్. వార్త అందింది, తన ఫ్రెండ్ మరణించాడని దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, పాట రాశాడు, అన్నీ రాశాడు. కానీ అక్కడ ఆగిపోలా, ముందుకు వెళ్ళిపోయాడు. నీ జీవితంలో ఈ రోజున ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఈ వాక్యం చెప్పిస్తున్నాడు నా ద్వారా. ఈ రోజున నువ్వు ఆగిపోవద్దు. ఈ రోజున దుఃఖంగా ఉండొచ్చు, విచారంగా ఉండొచ్చు, కానీ ముందుకు వెళ్ళు. ఉద్యోగం ఆపివేయకు, కుటుంబ జీవితం ఆపివేయకు, ముందుకు వెళ్ళడం ఆపివేయకు, దేవుడు నీకేం అప్పగించాడో అది ఆపివేయకు, ముందుకు వెళ్ళు. దేవుడు పరిస్థితుల్ని ఎలా తారుమారు చేస్తాడో, ఎలా మారుస్తాడో నువ్వే చూస్తావు. హల్లెలూయా. మనందరికీ తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ చక్రవర్తి. అలెగ్జాండర్ ద గ్రేట్కి ఒక గొప్ప మిత్రుడు ఉండేవాడు. అతని పేరు ఎఫాషియన్, HEPHAESTION, ఎఫాషియన్. ఈ ఎఫాషియన్ అన్న ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. అలెగ్జాండర్ ద గ్రేట్కి ఎంత వయసు?
ఎఫాషియన్కి కూడా అదే వయసు. వీళ్ళిద్దరూ ఒకే గుడారములో ఉండేవాళ్ళు. అవసరమైతే ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళు, అవసరమైతే ఒకే కప్పులో నీళ్లు తాగేవాళ్ళు, అవసరమైతే ఒకే మంచంలో వాళ్ళు పడుకునేవాళ్ళు. వీళ్ళు అంత మంచి స్నేహితులు. అలెగ్జాండర్ ద గ్రేట్ కొరకు ఎఫాషియన్ ఎంతగా ప్రేమించేవాడంటే అతన్ని చంపడానికి ఎవరన్నా వస్తే ఎగిరి దూకుతాడు, నన్ను చంపండి అంటాడు. అంతగా ప్రేమించినవాడు ఎఫాషియన్. అకస్మాత్తుగా ఒక రోగం వచ్చి ఎఫాషియన్ మరణించాడు. అది తెలిసి దుఃఖపడి అతని శవశరీరం మీద కొన్ని గంటలు పరుండి వెక్కి 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 ఏడుస్తున్నారు. ఆఖరికి డెడ్ బాడీ తీసేద్దామంటే ఆయన చక్రవర్తి తీయొద్దు తీయొద్దు, ఎక్కడే ఉంచండి అన్నాడు. నేను ఒక భర్త గారు మరణిస్తే భార్య బిడ్డలు ఏమన్నారు తెలుసా? ఏమండి సాయంత్రం సమాధి కార్యక్రమం చేస్తామండి అంటే ఆ భార్య బిడ్డలు నాకు ఫోన్ చేసి లేదు లేదు అరగంటలోనే తీసేయాలన్నారు. ఏంటి ఆ అంకుల్ గారు 2 అంతస్తుల బిల్డింగ్లు 2 భార్య పిల్లలకి ఇచ్చింది, వీళ్ళని డూప్లెక్స్ బిల్డింగ్లో ఉంచాడు, 2 కార్లు. ఇంత దేవుని కృపలో సంపాదించిన ఈ భర్త, ఈ తండ్రి మరణిస్తే భార్య బిడ్డలు నాతో చెప్తుంది వెంటనే డెడ్ బాడీ తీసేయి. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ ఎఫాషియన్ శవశరీరం మీద పడి వెక్కి 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 ఏడుస్తున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఆ కాలములో సమాధి కార్యక్రమం ఎంత వైభవంగా ఘనంగా చేస్తారో ఆ సమాధి కార్యక్రమాన్ని అప్పటి వరకు ఎవరు చేయలేని విధంగా తన అలెగ్జాండర్ ద గ్రేట్ తన స్నేహితుడైన ఎఫాషియన్ కొరకు సమాధి కార్యక్రమం జరిగించాడు. గుడారానికి వచ్చాడు. తన ఫ్రెండ్ కనబడట్లా, గుండె బద్దలైపోయింది. అక్కడ ఒక కాంపిటీషన్ పెట్టాడు. నేను ఎక్కువ తాగుతానా మీరు ఎక్కువ తాగుతారా, పోటీకి రండి అన్నాడు. అంటే ఈయన ఎక్కడ యుద్ధ భూమికి వెళ్ళినా అక్కడ విజయం పొందుతాడు శత్రువుల మీద. ఇప్పుడు ఏమన్నారంటే ఎవరైతే ఆ దేశంలో నంబర్ 1 తాగుబోతులు ఉంటారో వాళ్ళందరినీ గుడారాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఫ్రెండ్ ఉండే గుడారాన్ని తీసుకొచ్చి నాతో పాటు పోటీ పడండి, నేను మీకు బహుమానం ఇస్తా. ఇక అలెగ్జాండర్ ద గ్రేట్ అడిగాడు గనక వాళ్ళు కూడా తాగడం ప్రారంభించాడు. ఈయన కూడా తాగటం ఏంటంటే శత్రు దేశానికి వెళ్తే నేను విజయం పొందుతా, తాగుల్లో కూడా నేనే నంబర్ 1 అవ్వాలని చెప్పేసి ఆ దుఃఖములో తాగటం ప్రారంభించేశాడు. తాగి 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 ఆ చలిలో ఆ మంచుకి అతనికి ఏమొచ్చిందంటే ఒక రకమైన జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం రావడం వలన మంచం పడ్డాడు. డాక్టర్లు వచ్చారు, పరీక్షించారు, కానీ ఆ జ్వరం తగ్గట్లా. 11వ రోజున ఆయన మరణించాడు. తన మిత్రుడు ఎఫాషియన్ మరణించిన 11వ రోజున ఈయన కూడా మరణించాడు. ఎందుకని? ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు, ఆ విచారాన్ని తట్టుకోలేకపోయాడు. తద్వారా ఆయన కూడా మరణించాడు. కానీ దావీదు యోనాతాన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దావీదు యోనాతాన్ మంచి మిత్రులే, మంచి స్నేహితులే. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ చేసిన పొరపాటు చేయలా. ఆ దుఃఖములో, ఆ వేదనలో దేవుని వైపు తిరిగాడు. నన్ను ఆదరించగలవు దేవా, నన్ను నిలబెట్టగలవు దేవా, నా కుటుంబాన్ని కట్టగలవు దేవా, నేను ముందుకెళ్ళాలి. ఎవరో ఆగిపోయారని, ఎవరో స్నేహితుడు దూరమైపోయారని, ఎవరో నిన్ను పక్కన పెట్టారని, ఎవరో నిన్ను త్రోశారని దుఃఖపడు, విచారం పడు, చచ్చిపోయేంత పని చేయకు. హల్లెలూయా. వేదన పడే అంత పని చేయకు. దేవా నన్ను ఆదరించయ్యా, నన్ను నిలబెట్టయ్యా అని నువ్వు ముందుకు వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీ ఇంట్లో నాన్న మరణించాడేమో, నీ ఇంట్లో మరొకళ్ళు మరణించారేమో, నీ ఇంట్లో ఉద్యోగం పోయిందేమో, నీ ఇంట్లో మరి ఏదన్నా జరిగిందేమో, ఏ దుఃఖం గుండా వెళ్తున్నావో, ఏ విచారం గుండా వెళ్తున్నావో, ఉద్యోగం పోయిందేమో, ఉద్యోగం రావట్లేదేమో, వివాహం ఆగిపోయిందేమో, నమ్మిన వాళ్ళు నీకు దూరం అయిపోయారేమో, దానికి అన్నంత మాత్రాన దుఃఖపడు, విచారపడు, చచ్చిపోయేంత పని చేయకు. దేవా నేను ముందుకెళ్తానా, దేవుడు ఎలా పరిస్థితులు మారుస్తాడో అని చూస్తారు. యేసయ్యకి నమ్మిన బంటుగా ఉన్న ఒక వ్యక్తి బాప్టిజం ఇచ్చే యోహాను. యేసుప్రభు వారు ఎంతగానో ప్రేమించారు. యేసుప్రభు వారిని పరిచయం చేసిన వ్యక్తి బాప్టిజం ఇచ్చే యోహాను. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కానీ బాప్టిజం ఇచ్చే యోహాను మరణించాడు, దుఃఖపడ్డాడు, విచారపడ్డాడు, కానీ ఆగలా, ముందుకు వెళ్ళాడు.
భార్యాభర్తలు 2 పిల్లలు, భర్త గారు మరణించారు. విధవరాలు 2 మగ పిల్లలు, దుఃఖపడ్డారు, విచారపడ్డారు. అప్పులోళ్ళు బిడ్డలను తీసుకెళ్ళిపోతున్నారు, కానీ దుఃఖపడ్డారు, విచారపడ్డారు. అక్కడతో ఆగల, దేవునికి మొరపెట్టారు. నా దేవుడు వాళ్ళని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు. మన దుఃఖములో, మన విచారములో మనం ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి. అంటే దానికి అర్థం ఇక నేను పడుకోను 24 గంటలు తిరుగుతాను అని కాదు. దానికి అర్థం నువ్వేమైతే చేయాలో అది చేయకుండా ఆగిపోకూడదు, నువ్వు ముందుకెళ్ళాలి. కొన్నిసార్లు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే దీవిస్తాడు. కొన్నిసార్లు నువ్వు ముందుకెళ్తుంటే దీవిస్తాడు. కొన్నిసార్లు నువ్వు గమ్యానికి చేరగానే దీవిస్తాడు. మరి నువ్వు ఏ టైపో నాకు తెలియదు, కానీ నువ్వు ముందుకెళ్ళాలి. యేసుప్రభు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఏమన్నారంటే, యేసయ్యా నన్ను స్వస్థపరిచయ్యా. చాలాసార్లు ఎవరన్నా వస్తే యేసయ్య దగ్గరికి వస్తే అందరినీ ఆ స్థలంలోనే స్వస్థపరిచేవాడు, ఆ స్పాట్లోనే స్వస్థపరిచేవాడు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? 10 మంది కుష్ఠరోగులతో వెళ్ళి యాజకునికి చూపెట్టుకోండి, మీరు శుద్ధులయ్యారో లేదో చూపెట్టుకోండి, స్వస్థ పొందారో లేదో చూపెట్టుకోండి. యేసయ్య దగ్గరికి దుఃఖముతో వచ్చారు, యేసయ్య దగ్గరికి విచారముతో వచ్చారు, సారోతో వచ్చారు, వేదనతో వచ్చారు. కానీ యేసయ్య అన్నాడు, ముందుకెళ్ళండి, ఇక్కడ ఆగిపోవద్దు, ముందుకెళ్ళండి. ముందుకెళ్తుండగా మార్గ మధ్యలోనే స్వస్థతపరిచాడు. ఈరోజు నా దేవుడు నీతో నాతో చెప్పేది, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే గనక వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఈరోజు నీ జీవితంలో దుఃఖము, విచారం రావచ్చు, కానీ ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అమ్మ నాన్నగారు పరిచర్యకు వచ్చారు, కానీ జరిగింది ఏంటంటే మా నాన్నగారు హాస్పిటల్ పాలైపోయారు. దుఃఖము, విచారం, కానీ ఆగిపోలా, ముందుకెళ్ళారు. దేవుడు స్వస్థత ఇచ్చాడు. తర్వాత మా తమ్ముడు శ్యామ్ మరణించాడు. దుఃఖము, విచారం, ఇక పరిచర్య అయిపోయింది అనుకోగానే దేవాది దేవుడు దుఃఖము, విచారములో దేవుడు చెప్పింది, ఈ పట్టణములో ఒక బిడ్డను తీసుకున్నా, ఇదే పట్టణములో 1000 కొలదిగా 1,00,000 కొలదిగా ఆత్మల్ని నీకిస్తా. దుఃఖము, విచారం ఉంది, ఆగిపోలా, ముందుకు సాగారు. హల్లెలూయా. ఈరోజు నజరుడైన యేసయ్య అధికారం గల నామములో దుఃఖము, విచారములో ఆగిపోవద్దు, ముందుకు సాగు. 4 ఫ్రెండ్స్ పక్షవాయు రోగి అయిన తన ఫ్రెండ్ని మంచం మీద పరుండబెట్టి తీసుకెళ్తున్నారు. దుఃఖము, విచారం ఉంది, అనుకున్నట్లు జరగల. మొత్తం ప్రజలతో ఎవ్వరు కూడా, ఏమండి మా ఫ్రెండ్ పరిస్థితి ఇలా ఉందండి, కొంచెం ఖాళీ ఇవ్వండి, యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్తామంటే ఎవడి పట్ల ఎవడ బాధ ఆడిది. ముఖ్యమంత్రి గారు అందరికీ ఉద్యోగం ఇస్తానన్నారు. అందరికీ ఉద్యోగం ఇస్తానంటే అందరు లైన్లో నుంచున్నారు. నువ్వు ఏమండి నా కాళ్ళు చేతులు బాగోలేదు, నన్ను ముందుకు పంపించండి అంటే ఎదోడు పంపిస్తాడా? పంపించడు. ఎందుకని? వాళ్ళకి నీకెలాగో వాళ్ళకు కూడా అంతే, వీళ్ళకు కూడా అంతే, పంపించట్లా. దుఃఖము, విచారమే, కానీ ఆగిపోలా, ముందుకెళ్ళారు. దేవుడే మార్గం తెరిచాడు, దేవుడే ఐడియా ఇచ్చాడు. కప్పు తీసి లోన యేసయ్య ఎదుటకి ఆ మంచం దించేశారు. దుఃఖము, విచారం ఉంది కొంతసేపే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతానుగాడు అంటాడు, ఇది ఎప్పుడు ఉంటుంది, ఈ వేదన ఎప్పుడు ఉంటుంది, ఈ దుఃఖం ఎప్పుడు ఉంటుంది. నో 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 నో, మొత్తాన్ని పటా పంచలు చేసి నా దేవుడు నేను సమస్యను పరిష్కరిస్తాడు. మీ అమ్మని అడగండి దుఃఖం నుండి ఎలా బయటకు వచ్చిందో, మీ నాన్న అడగండి దుఃఖం నుండి ఎలా బయటకు వచ్చారో. ఇది కొంతసేపే, కొన్ని రోజులే, కొన్ని వారాలే. దేవాది దేవుడి మాట చెప్పమన్నాడు, నెలల కాదు, కొన్ని రోజులే, కొన్ని నెలలే. నా దేవుడు ఆ దుఃఖము నుండి, ఆ విచారము నుండి బయటికి తీసుకొస్తాడు. యేసుప్రభు వారు యేసుప్రభుని వాళ్ళు అంగీకరించాలా, తృణీకరించారు. దుఃఖం ఉంది, విచారం ఉంది, ప్రైజ్ ది లార్డ్, కానీ ఆగిపోలా, ముందుకెళ్ళారు. యేసు ప్రభు వారికి తల్లి మరియ జన్మమిచ్చినాక యోసేపు మరియమ్మలకు వివాహం జరిగింది. యేసు ప్రభు వారి తరువాత యోసేపు మరియమ్మ కలయికల ద్వారా కుమారులు జన్మించారు, కుమార్తెలు జన్మించారు. యేసు ప్రభు వారి యొక్క హాఫ్ బ్రదర్, హాఫ్ సిస్టర్స్, వాళ్ళలో ఒకడే యాకోబు. వారిలో ఒక్కళ్ళు కూడా యేసు వైపు తిరగల, అందరూ తృణీకరించారు.
దుఃఖం ఉంది, విచారం ఉంది. బయటోళ్ళు నిన్ను తోసేస్తే పర్వాలా, బయటోళ్ళు నిన్ను పక్కన పెడితే పర్వాలా, సొంతోళ్ళు నిన్ను తృణీకరిస్తే, సొంత వాళ్ళు నిన్ను పక్కన పెడితే ఆ దుఃఖం విచారం వేరే. బయటోళ్ళు అర్థం చేసుకోకపోతే పర్వాలా, సొంత వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఆ దుఃఖం విచారం వేరే. కానీ ఆగిపోలా, ముందుకెళ్ళాడు. 3.5 సంవత్సరాల నుండి తన ప్రాణానికి ప్రాణంగా చూసిన 12 మంది శిష్యులు వదిలిపెట్టేశారు. ఆ అద్భుతాలు మహత్కార్యాలు చూసిన వాళ్ళు వదిలిపెట్టేశారు. ఒంటరిగా వెళ్తున్నాడు. దుఃఖపడ్డారు, విచారపడ్డాడు. ఎవరు? యేసయ్య. కానీ ఆగిపోలా. బయటోళ్ళు నిన్ను తోసేస్తే పర్వాలా, బయటోళ్ళు నిన్ను పక్కన పెడితే పర్వాలా, సొంతోళ్ళు నిన్ను తృణీకరిస్తే, సొంత వాళ్ళు నిన్ను పక్కన పెడితే ఆ దుఃఖం విచారం వేరే. బయటోళ్ళు అర్థం చేసుకోకపోతే పర్వాలా, సొంత వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఆ దుఃఖం విచారం వేరే. కానీ ఆగిపోలా, ముందుకెళ్ళాడు. 3.5 సంవత్సరాల నుండి తన ప్రాణానికి ప్రాణంగా చూసిన 12 మంది శిష్యులు వదిలిపెట్టేశారు. ఆ అద్భుతాలు మహత్కార్యాలు చూసిన వాళ్ళు వదిలిపెట్టేశారు. ఒంటరిగా వెళ్తున్నాడు. దుఃఖపడ్డారు, విచారపడ్డాడు. ఎవరు? యేసయ్య. కానీ ఆగిపోలా. తన నమ్మిన 3 ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాన్. గెత్సెమనే తోటలో నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. కానీ తెలుసా, అక్కడ కూడా వాళ్ళు నిలబడలా యేసయ్య కొరకు. దుఃఖం ఉంది, విచారం ఉంది, అయినా ఆగల, ముందుకు సాగాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వాక్యం, ఫస్ట్ తెలుగులో తర్వాత ఇంగ్లీష్లో మనం చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. బుక్ ఆఫ్ ఐజయా 53rd చాప్టర్ 3rd వర్స్. ఇప్పుడు మనం చదివేది ఎన్కేజేవి, బుక్ ఆఫ్ ఐజయా 53rd చాప్టర్ 3rd వర్స్. హీ ఈస్ డిస్పైజ్డ్ and rejected by men, a man of sorrows and acquainted with grief, and we hid as it were our faces from him. He was despised and we did not esteem him. Mala chodandi, he is despised and rejected by man, a man of sorrows. We did not esteem him, a man of sorrows. దుఃఖముతో నింపబడ్డాడు, విచారముతో నింపబడ్డాడు. అయినా సిలువ ముందుకు తీసుకెళ్ళడం ఆగిపోలా. నేల మీద పడిన సిలువ ముందుకు తీసుకెళ్ళడం ఆగిపోలా. గొల్గోతా కొండకి, కల్వరి కొండకి సిలువ ముందుకు తీసుకెళ్ళటం ఆగిపోలా. ఏం చేస్తున్నాడు తెలుసా? తీసుకెళ్తున్నాడు. మనం ఎవ్వరూ గుర్తుపట్టలా, మనం ఎవ్వరం గుర్తెరగల ఆయన ఇంత దుఃఖములో ఉన్నాడని, ఇంత విచారములో ఉన్నాడని మనం ఎవ్వరం పట్టించుకోలా. ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారే తప్ప. అయినా ఆయన దుఃఖములో ఉన్న, విచారములో ఉన్న ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ రోజున మందిరములో వచ్చి కూర్చుంటావు, ఇంట్లో నువ్వు ఉంటావు, నీ భార్య గుర్తెరగదు నా భర్త ఇంత దుఃఖంలో ఉన్నాడని. నీ భర్త గుర్తెరగడు నా భార్య ఇంత దుఃఖములో ఉందని. వంట పని చేసేస్తుందిగా, ఇంట్లో ఉంది కదా అనుకుంటాడే తప్ప, కానీ గుర్తెరగడు. భార్య గుర్తెరగదు. నీ స్నేహితులు, ఆ స్నేహితుడు ముందల నువ్వు నవ్వుకుంటూ ఉంటావు, ఫ్రెండ్స్ ముందల నువ్వు నవ్వుకుంటూ ఉంటావు, తోటి వ్యాపారవేత్తల ముంద నువ్వు నవ్వుకుంటూ ఉంటావు. కానీ ఇంత దుఃఖం ఉందా నీ హృదయములో, ఇంత వేదన ఉందా నీ హృదయములో? ఈరోజు వాక్యం వింటున్న నీతో పరిశుద్ధాత్మదేవుడు చెప్పేది, ఇంట్లో నువ్వు నవ్వుతూ కనబడుతున్నావు, ఆనందంగా కనబడుతున్నావు, కానీ నీ హృదయము నిండా దుఃఖమే, నీ హృదయం నిండా విచారమే. నెక్స్ట్ ఏంటి దేవా, ఏమీ అర్థం కావట్లా. నెక్స్ట్ ఏంటి దేవా నా కుటుంబంలో, నెక్స్ట్ ఏంటి దేవా నా పిల్లల జీవితంలో? నీ హృదయం అంతా దుఃఖమే, నీ హృదయం అంతా విచారమే. అక్కడతో ఆగిపోకు, కానీ ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. సిలువలో మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఈ రోజున అన్ని నామము కన్నా పైనామం కలిగిన దేవుడు మన యేసయ్య. ఆగిపోకు, ముందుకెళ్ళు. ఎలా మారుస్తాడో నువ్వు చూస్తావు. యాకోబుకి 2 భార్యలు, లేయా, రాహేలు. అది అప్పటి కాలంలో, ఇప్పుడు కాలంలో ఒకలే. రాహేల్ అంటే యాకోబుకి చాలా ఇష్టం, చాలా ప్రేమ. 14 సంవత్సరాలు ఆమె కోసం వెంటాడాడు.
14 సంవత్సరాలు. నేను అనుకుంటున్నాను ఇలాంటి అబ్బాయిలు ఎక్కడ ఉండరో, ఇలాంటి యవ్వనస్తులు ఎక్కడ ఉండరు అనుకుంటున్నా. కానీ 14 సంవత్సరాలు ఆమె కోసం పోరాడాడు. చివరాఖరికి సొంతం చేసుకున్నాడు. భార్యగా మారింది. ఫస్ట్ యోసేపుకు జన్మమిచ్చింది. రెండో కుమారుడికి జన్మమిస్తుండగా మరణముతో పోరాడుతూ బిడ్డకు జన్మమిచ్చింది. ఎంత దుఃఖపడాలండి యాకోబు? అవును, దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు. కొన్ని రోజులు ఆ శవశరీరం దగ్గర ఉండి ఏడ్చాడు, వేదన పడ్డాడు. కానీ దుఃఖపడ్డాడు, విచారపడ్డాడు, ఆగిపోలా, ముందుకు సాగాడు. ఆమె ఏమని పేరు పెట్టింది తెలుసా? ఎవరికి? యోసేపుకు మంచి పేరే పెట్టింది. కానీ తన కుమారుడికి, రెండో కుమారుడికి జన్మమిస్తూ ఏ పేరు పెట్టింది తెలుసా? బెనోని. బెన్ అంటే సన్, ఓని అన్న మాటకు అర్థం సారో, సన్ ఆఫ్ మై సారోస్, నా దుఃఖ కుమారుడు, నా దుఃఖ పుత్రుడు అని పేరు పెట్టింది. వెంటనే అక్కడ ఆమెకి డెలివరీ టైంలో సహాయం చేసిన నర్సెస్, సహాయం చేసిన ఆయాలు ఏమన్నారు తెలుసా? అయ్యగారు, యాకోబు అయ్యగారు, సార్ ఏమని పేరు పెట్టింది తెలుసా? బెన్ ఓని. చచ్చిపోయే టైంలో ఎవరన్నా చెప్తే, ఏదైనా మాటలు చెప్తే అలాగే జరగాలి, అలాగే చేస్తాం. కానీ యాకోబు ఏమన్నా తెలుసా? అవును, ఆమెకి దుఃఖం పుట్టించాడు నా కుమారుడు. ఇప్పుడు నా భార్య మరణించింది అంటే అదేదో ఒక చిన్న అక్కడ జరిగిన పొరపాటు, తన జీవితాంతం అలా ఉండకూడదు. బెనోని కాదు, బెన్యామీన నామకరణం చేస్తా, బెంజమిన్ నామకరణం చేస్తా. రైట్ హ్యాండ్ సన్, బెన్ సన్, జమీన్ రైట్ హ్యాండ్ సన్ అంటే కుడి చేతితో మనం ఆస్వాదిస్తాం. కుడి చేయి అధికారానికి గుర్తు. నా కుమారుడు అలా దీవింపబడతాడు, నా కుమారుడు అలా అధికారానికి వస్తాడు, ఆస్వాదింపబడతాడు. ఏం చేశాడు తెలుసా? భార్య మరణించింది, ఇలాంటి పేరు పెట్టిందని ఆ కంటిన్యూ చేయలా. ఏం చేశాడు తెలుసా? నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో దుఃఖం జరిగింది నా ఇంట్లో. నా కుమారుడు జన్మించడం వలన నువ్వు జన్మించావురా, నా భార్యని తీసుకెళ్ళిపోయావు, నువ్వు జన్మించావు, మీ అమ్మ మరణించింది, వేదనే, దుఃఖమే. కానీ అక్కడ ఆగల, ముందుకు వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదో వేదనకరమైనది మీ పాప చేసింది ఇంట్లో, ఏదో దుఃఖకరమైనది మీ అబ్బాయి చేశాడు. దానికి అర్థం ఆ పొరపాటును పట్టుకొని బతుకంతా వేలాడకండి. ఆ పాప చేసిన చిన్న పొరపాటో పెద్ద పొరపాటో ఇక బతుకంతా అదే పట్టుకొని వేలాడకండి. తండ్రి, ఈ దుఃఖముతో ఈ దుఃఖం, ఈ విచారం నా కుమార్తె జీవితంలో ఉండకూడదయ్యా, నా కుమారుడి జీవితంలో ఉండకూడదయ్యా. దీవింపబడిన వ్యక్తిగా ఉండాలయ్యా, ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండాలయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నానా, నువ్వు ఆస్వాదించకపోతే నీ బిడ్డలను ఎవరు ఆశీర్వదిస్తారు? తల్లి, నువ్వు ఆస్వాదించకపోతే ఎవరు ఆస్వాదిస్తారు? దేవుని ఆశ, దుఃఖము, విచారం ఉన్నప్పుడు ఆగిపోకు, నువ్వేం చేయి, ముందుకు సాగు. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎవరు? తల్లి, నా దుఃఖ పుత్రుడు అని చెప్పడానికి కారణం ఆమె మరణిస్తున్నందుకు మాత్రమే కాదు. ఎందుకు తెలుసా? మీ అన్నయ్య జన్మించాడురా, బెన్యామీను, యోసేపు జన్మించాడు. పాలివ్వడానికి నేనున్నా, ఆహారం ఇవ్వడానికి నేనున్నా, భద్రపరచడానికి నేనున్నా, సంతోషం, సమాధానం. కానీ నువ్వు జన్మించావు, నేను మరణిస్తున్నా. నువ్వు జన్మించావు, నేను మరణిస్తున్నా. నాకు దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, కానీ నీకు పాలు ఎవరిస్తారు, ఎవరు భద్రపరుస్తారు? నీ జీవితం అంతా దుఃఖమే, నీ జీవితం అంతా వేదనే. నా అక్క లేయా ఉందంటే నిన్ను పట్టించుకోదు, వాళ్ళ పిల్లలు ఉన్నారంటే నిన్ను పట్టించుకోరు. ఇక నీ జీవితం దుఃఖమే, ఇక నీ జీవితం వేదనే. అందుకే బెనోని. కానీ యాకోబు అన్నాడు, నువ్వు మరణించవచ్చు, కానీ ఒక దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. ఆయన నా బిడ్డను నడిపిస్తాడు, ఆయన నా బిడ్డను పోషిస్తాడు, ఆయన నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు. మీకు తెలుసా, బెన్యామీన్ గోత్రము నుండే కొత్త నిబంధనలో సగా గ్రంథాలు రాసిన, దాదాపు 14 గ్రంథాలు రాసిన అపోస్తలుడైన పౌలు బెన్యామీన్ గోత్రము నుండే. రాజులు బయటకు వచ్చారు, అధికారులు బయటకు వచ్చారు. దుఃఖము, వేదన ఉండొచ్చు, కానీ ఆగిపోలా, ముందుకు వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవునికి చెప్పు, అయ్యా, దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, మధ్యలో ఆగను, ముందుకు వెళ్తా.